తరుకు మండలం ముద్దాపురం గ్రామంలో 3 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీటెక్ విద్యార్థి ముళ్లపూడి నాగహారిక కేసును అప్పట్లో మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోలీసులపై చేసిన ఒత్తిడి కారణంగానే పక్కదోవ పట్టించారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. రాజకీయ అండదండలతో హారికకి న్యాయం చేయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒకసారి మనం అన్ని కూడా పరిశీలన చేస్తే కేసుకు సంబంధించి అనేక అనుమానాలు వాటికి సమాధానాలు కూడా ఇందులో ఉంటున్నాయి. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఆ రోజు నాగహారిక చనిపోయిందని చెప్పి చార్జర్ పేలిపోయి ఫైర్ అయ్యి చనిపోయిందని చెప్పేసి మొదటగా ప్రైమరీగా రిపోర్టు రాసుకోవడం జరిగింది. దాన్ని వెంటనే ఆమెను స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సవతి తల్లి ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళి మళ్ళీ గంటలోనే మనకి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు సవతి తల్లి ఎవరైతే ఉన్నారో ముళ్లపూడి రూప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సో దానికి సంబంధించి ఆ రోజు పోలీసుల మీద ఏ విధంగా ఒత్తిడి చేశారు, ఏ విధంగా పోలీసుల చేత చెప్పించారనే దానికి 2 ఉదాహరణలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అప్పుడున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, దాంట్లో ఎటువంటి ఫైండింగ్స్ లేవు, కానీ అనుమానాస్పద కేసుగా దీన్ని రికార్డ్ చేశామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు. అలాగే ఆ రోజు అక్కడ ఉన్నతాధికారులు కూడా అక్కడ పరిశీలించి ఇది షార్ట్ సర్క్యూట్ వలన చనిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేసేసి ఇంక ఫర్దర్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్కి తావు లేకుండా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి అక్కడ సమాధి కట్టేసినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు అలాగే ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 ఇస్తారు ఇటువంటి సంఘటనలో. ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా స్కల్ ఫ్రాక్చర్ ఉందని ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దాని మీద ఎటువంటి సందేహాలు కానీ ఎటువంటి లేకుండా ఆ కేసుని తుంగలోకి తొక్కే ప్రయత్నం చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 2023 మార్చి 9వ తేదీన ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాంట్లో క్లియర్గా స్కల్ ఫ్రాక్చర్ ఉంది, అదేవిధంగా ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఉంది అని చెప్పేసి ఆ ఫైనల్ రిపోర్ట్లో వచ్చింది. ఈ 2 రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు, ఎవరైతే ఈ సవతి తల్లి ఉన్నారో ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షురాలు. సో అంటే ఇక్కడ ఈ కేసులో ఎటువంటి ప్రలోభాలు గురి చేసి ఏ విధంగా పక్కదోవ పట్టించారనేది స్పష్టంగా తెలుస్తుంది. దీని వెనుక కారుమూరి అన్ని విధాలుగాను కూడా ఈ కేసును ముందుకు సాగనివ్వకుండా అడుగడుగున అడ్డుకున్నటువంటి పరిస్థితి 3 సంవత్సరాలు కూడా చూసాం. ఎందుకంటే వారి తాతగారు గజ్జరపు సత్యనారాయణ గారు కానీ పార్వతి గారు కానీ ఆ రోజు ఎక్కిన గుమ్మం ఎక్కినట్టు తిరిగారు. ప్రభుత్వ కార్యాలయం చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడా కూడా కనీసం న్యాయం చేయలేదు. ఇంత స్పష్టమైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ స్కల్ ఫ్రాక్చర్ ఉంది, ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందని చెప్పి వచ్చిన తర్వాత కూడా కేసును ఆల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది కూడా చేయనివ్వకుండా అడ్డు తగిలి దీంట్లో ఏ విధంగా పెద్ద ఎత్తున ఇప్పుడు బయట మొత్తం నియోజకవర్గం అంతా కూడా మాట్లాడుకుంటుంది. పెద్ద ఎత్తున ఈరోజు డబ్బులు చేతులు మారినాయి అనేది ఆ విధంగా చేసి ఈ కేసుని పూర్తిగా పక్కదోవ పట్టించే విధంగా ఉన్నతాధికారులు, అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద కానీ, జిల్లా మంత్రిగా ఉండి పోలీసు అధికారుల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ అధికారుల మీద కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఈరోజు దీన్ని పూర్తిగా పక్కదోవ పట్టించడానికి కారణమైనటువంటి వ్యక్తి కారుమూరి. దీనికి ఆయన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది.
3 సంవత్సరాలు వారి తల్లి తాతగారు అమ్మమ్మ గారు పడినటువంటి మనోవేదన, వాళ్ళ మావయ్య పిల్ల మావయ్య బలరాం పడినటువంటి మనోవేదన, వాళ్ళ కోర్టుల చుట్టూ తిరిగి అన్ని చోట్లకి న్యాయం కోసం తిరిగారు. ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పాం. దానికి అనుగుణంగా కోర్టులో కూడా దానికి మరలా రీఎంక్వైరీకి ఈరోజు దాన్ని ఆర్డర్లు తీసుకురావడం జరిగింది వారు. దాని ప్రకారం ఇక్కడ పోలీసు వారికి కూడా పూర్తిగా స్పష్టమైనటువంటి సూచనలు చేసి దీంట్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా రీఎంక్వైరీ చేయమని ఇస్తే ఈరోజు అనేకమైనటువంటి నిజాలు ఈరోజు రావడం జరిగింది. అందులో 2 పోస్ట్ మార్టం రిపోర్టులు, 2 రిపోర్టుల్లోనూ కూడా స్కల్ ఫ్రాక్చర్ అని ఉంటే అది పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటే దానికి కారణం కేవలం దీని వెనక కథ నడిపింది సూత్రధారి కారుమూరి. ఇక్కడ ఎవరిని కూడా టచ్ చేయకుండా ఆపాడంటే ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉందని చెప్పి వారిని